ఇప్పుడు నేను ఒక పిల్లి బొమ్మని తీసుకొని పైన నుండి కిందకి విసిరేసాననుకోండి, ఏమవుతుంది? అది కింద పడిపోతుంది కదా! మరి ఈ బొమ్మ ఎంత వేగంతో కిందకి పడిందో మనం కనుక్కోవచ్చా? సాధారణంగా మనం ఇటువంటి లెక్కలు చేయడానికి బలం మరియు త్వరణాన్ని ఉపయోగించి చేస్తాము. కానీ అది చాలా పెద్ద ప్రాసెస్. దానికన్నా సులభంగా చేయడానికి ఒక పద్ధతి ఉంది. అదే శక్తి నిత్యత్వ నియమం, ఎనర్జీ కన్జర్వేషన్. ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. శక్తి సృష్టించబడదు, నాశనం చెందదు. శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారబడుతుంది. దీనినే శక్తి నిత్యత్వ నియమం అంటారు. దీని అర్థం ఏంటంటే, శక్తిని మనం సృష్టించలేము, అదేవిధంగా నాశనం కూడా చేయలేము. కేవలం ఒక రూపం నుండి ఇంకో రూపానికి మార్చవచ్చు. ఈ విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం మొదట తీసుకున్న అదే పిల్లి బొమ్మని తీసుకుందాం. దీనికున్న శక్తి గురించి ఆలోచిస్తే, పిల్లి బొమ్మ మొదట ఇక్కడ కదలకుండా ఉన్నప్పుడు దానికి వేగం లేదు, అంటే దాని గతిశక్తి 0. కానీ పిల్లి బొమ్మ నేల కంటే కొంత ఎత్తులో ఉంది కాబట్టి దానికి గురుత్వ స్థితి శక్తి ఉంటుంది. మనం ఇంతకుముందు శక్తి పరిచయం వీడియోలో నేర్చుకున్నాం కదా, కొంత ఎత్తులో ఉండే వస్తువుకుండే శక్తిని గురుత్వ స్థితి శక్తి అంటామని. అయితే ఈ పిల్లి బొమ్మకి గురుత్వ స్థితి శక్తి నిండుగా ఉంది. వీటిని చూడండి, ఇవి శక్తి కొలిచే మీటర్ అనుకోండి. పిల్లి బొమ్మ ఇక్కడున్నప్పుడు దాని గురుత్వ స్థితి శక్తి నిండుగా ఉంది, కానీ గతిశక్తి ఖాళీగా ఉంది. ఈ పిల్లి బొమ్మ కిందకు పడే కొద్దీ ఈ శక్తుల్లో ఏ విధంగా మార్పు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పిల్లి బొమ్మ కిందకు పడేటప్పుడు ఇక్కడ ఉంది అనుకుందాం. ఇది కిందకు పడుతున్నప్పుడు దాని వేగం పెరుగుతుంది కదా. అయితే మొదట్లో ఈ బొమ్మకు గతిశక్తి 0, కానీ బొమ్మ కిందకు పడుతోంది కాబట్టి అది గతిశక్తిని పొందింది. మరి కొత్తగా ఈ గతిశక్తి ఎక్కడి నుంచి సృష్టించబడింది? అయితే ఈ గతిశక్తి ఏమీ సృష్టించబడలేదు. పిల్లి బొమ్మ కిందకి పడుతున్న కొద్దీ ఎత్తు తగ్గుతుంది కదా. అదేవిధంగా దాని యొక్క గురుత్వ స్థితి శక్తి తగ్గి అదే గతిశక్తిగా మారుతుంది. ఈ విధంగా పిల్లి బొమ్మకి గతిశక్తి వచ్చింది. ఈ పిల్లి బొమ్మ నేలను తాకే వరకు ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎత్తు తగ్గే కొద్దీ దాని గురుత్వ స్థితి శక్తి తగ్గుతూ అది గతిశక్తిగా మారుతూ ఉంటుంది. పిల్లి బొమ్మ నేలను తాకే ముందు చాలా వేగంగా కింద పడుతుంది కదా, అంటే దానికి చాలా ఎక్కువ గతిశక్తి ఉంటుంది. దాని మొత్తం స్థితి శక్తి 0 అయిపోయి అది మొత్తం గతిశక్తిగా మారిపోతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పిల్లి బొమ్మ కింద పడే దారిలో దాని మొత్తం శక్తి ఎప్పుడూ సమానంగానే ఉంటుంది. అది మారలేదు. కేవలం దాని యొక్క స్థితి శక్తి గతిశక్తిగా మారింది. ఇక్కడ శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారింది, కానీ పిల్లి బొమ్మకి మొదటి నుంచి ఉన్న మొత్తం శక్తి అలాగే ఉంది. అయితే ఇక్కడ మొత్తం శక్తి ఒకేలా ఉంది, మారలేదంటున్నాం. ఇది నిజమని మనం ఎలా నమ్మాలి? సరే, ఇప్పుడు మనం ఒక చిన్న లెక్క చేద్దాం. సరే, ఇప్పుడు మనం ఈ పిల్లి బొమ్మ మొదట కింద పడేటప్పుడు ఇక్కడుంది అనుకుందాం. ఆ తర్వాత కింద పడుతూ మధ్యలో ఇక్కడ ఉంది అనుకుందాం. ఈ ఎత్తుని h1గా, ఈ ఎత్తుని h2గా అనుకుందాం. అయితే మనం ఇప్పుడు ఈ పిల్లి బొమ్మకి h1 ఎత్తులో ఉన్నప్పుడు ఉండే మొత్తం శక్తి, అలాగే h2 ఎత్తులో ఉన్నప్పుడు ఉండే మొత్తం శక్తి సమానమని నిరూపించాలి. ఎలా నిరూపించవచ్చు? ఆలోచించండి. మనం ఇంతకుముందు వీడియో పనిశక్తి సిద్ధాంతంలో నేర్చుకున్న విషయాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక వస్తువుపై జరిగిన పని అనేది దాని గతిశక్తిలో వచ్చే మార్పుకి సమానం. ఒకవేళ ఆ వస్తువుపై ఒకటి కంటే ఎక్కువ బలం పనిచేస్తున్నప్పుడు మనం నికర బలాన్ని లెక్కించాలి. ఇప్పుడు మనం పనిశక్తి సూత్రాన్ని రాద్దాము.
గుర్తుందా మీకు? W నెట్ ఈక్వల్ టు K2 మైనస్ K1. ఇక్కడ K1 అంటే తొలి గతిశక్తి, K2 అంటే తుది గతిశక్తి. ఈ సూత్రం ఏం చెప్తుంది? వస్తువుపై జరిగిన మొత్తం పని అనేది ఆ వస్తువుకు ఎంత గతిశక్తిని జోడించాము లేదా తొలగించామని చెప్తుంది. ఈ విషయాలన్నీ మనం పనిశక్తి సిద్ధాంతం వీడియోలో చాలా బాగా తెలుసుకున్నాం కదా. ఒకవేళ మీరు గుర్తు చేసుకోవాలంటే ఆ వీడియోని చూడండి. సరే, ఇప్పుడు మనం ఈ పిల్లి బొమ్మ మీద అన్ని బలాలు చేస్తున్న మొత్తం పనిని లెక్కిద్దాం. ఇక్కడ ఏ బలం పనిచేస్తోంది ఆలోచించండి. గురుత్వాకర్షణ బలం. అంటే మనం గురుత్వాకర్షణ బలం చేసిన పనిని లెక్కించాలి. మనకు పని సూత్రం తెలుసు కదా, W ఈక్వల్ టు F ఇంటూ S. అంటే ఏంటి? వస్తువుపై జరిగిన పని అనేది వస్తువుపై ప్రయోగించిన బలం మరియు స్థానభ్రంశం యొక్క లబ్ధానికి సమానం. ఇక్కడ పిల్లి బొమ్మ పైన గురుత్వాకర్షణ బలం పనిచేస్తోంది. ఏ వస్తువుపైనైనా గురుత్వాకర్షణ బలం ఎంత ఉంటుంది? వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు గురుత్వ త్వరణాల లబ్ధానికి సమానంగా ఉంటుంది. అంటే mgకి సమానంగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ బలం Fకి బదులుగా mg అని రాసుకుందాం. దీన్నే మనం వస్తువు యొక్క బరువు అంటాం. అంటే ఇక్కడ పిల్లి బొమ్మ యొక్క బరువు. దట్ ఈక్వల్ టు mg ఇంటూ S ఈక్వల్ టు K2 మైనస్ K1. మరి ఇప్పుడు స్థానభ్రంశం గురించి ఆలోచిస్తే పిల్లి బొమ్మ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఈ దూరమే స్థానభ్రంశం అవుతుంది కదా. ఈ దూరం ఎంత? h1 మైనస్ h2. స్థానభ్రంశం S విలువ h1 మైనస్ h2. ఇప్పుడు మనం ఇక్కడ S బదులుగా h1 మైనస్ h2ని రాస్తే mg ఇంటూ h1 మైనస్ h2 ఈక్వల్ టు K2 మైనస్ K1. mgతో గుణిస్తే mg h1 మైనస్ mg h2 ఈక్వల్ టు K2 మైనస్ K1. మనకు స్థితిశక్తి సూత్రం తెలుసు కదా, mgh. అయితే ఇక్కడ mgh1 అంటే h1 ఎత్తులో పిల్లి బొమ్మకున్న స్థితిశక్తి. అదేవిధంగా mgh2 అంటే h2 ఎత్తులో ఉన్నప్పుడు పిల్లికుండే స్థితిశక్తి. ఇక్కడ మనం గతిశక్తిని K2, K1 అని అంటున్నాం కదా. అదేవిధంగా స్థితిశక్తిని పెద్ద అక్షరం Uతో సూచిస్తాం. దీన్ని మనం ఇప్పుడు U1, U2గా రాసుకుందాం. U1 మైనస్ U2 ఈక్వల్ టు K2 మైనస్ K1. దీన్ని మనం కొంచెం సూక్ష్మీకరిస్తే U1 ప్లస్ K1 ఈక్వల్ టు U2 ప్లస్ K2. ఇప్పుడు మనం గతిశక్తిని స్థితిశక్తిని లెక్కలోకి తీసుకొచ్చాం. ఈ సూత్రం ఏం చెప్తుంది? మొదట ఉన్న స్థితిశక్తి ప్లస్ గతిశక్తి ఈక్వల్ టు తర్వాత ఉన్న స్థితిశక్తి ప్లస్ గతిశక్తి. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? పిల్లి బొమ్మ మొదట ఇక్కడ ఉన్నప్పుడు దానికున్న మొత్తం శక్తి, అలాగే ఆ తర్వాత ఇక్కడ ఉన్నప్పుడున్న మొత్తం శక్తి సమానంగా ఉంది. ఒకవేళ మనం h2 ఎత్తుని ఇంకొంచెం తగ్గించినా కూడా మొత్తం శక్తి సమానంగానే ఉంటుంది. పిల్లి బొమ్మని కింద పడేటప్పుడు ఏ స్థానంలో పెట్టి మనం దీన్ని లెక్క కట్టినా మొత్తం శక్తి సమానంగానే ఉంటుంది. ఇప్పుడు పిల్లి బొమ్మని నిటారుగా కాకుండా ఇలా పక్కకు తీసుకొని కింద పడేసాను అనుకోండి. అప్పుడేమవుతుంది? ఈ పిల్లి బొమ్మ వక్ర మార్గంలో ఈ విధంగా కింద పడుతుంది. అయినప్పటికీ దాని మొత్తం శక్తి సమానంగానే ఉంటుంది. అప్పుడు కూడా మనం ఇదే సూత్రాన్ని ఉపయోగించి లెక్క చేయొచ్చు. ఎందుకు? మనం ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నాం కదా, గురుత్వాకర్షణ బలం చేసిన పని మార్గం మీద ఆధారపడి ఉండదు. అంటే నిటారుగా పడిందా లేదా ఒక వక్ర మార్గంలో పడిందా అనే దాని మీద ఆధారపడి ఉండదు. బొమ్మని ఏ విధంగా పడేసినా కూడా మొత్తం శక్తి ఒకేలా ఉంటుంది, మారదు. వేగం, త్వరణం వాటిని ఉపయోగించి లెక్క చేయడం కన్నా గతిశక్తి అదేవిధంగా స్థితిశక్తిని ఉపయోగించి ఈ లెక్కను చేయడం చాలా సులభం చేశాం కదా. సరే, ఈ సూత్రానికి ఒక పేరు పెడదాం. మొత్తం శక్తి ఒకేలా ఉంటుందంటున్నాం. అంటే స్థితిశక్తి మరియు
గతిశక్తి. దీన్నే మనం యాంత్రిక శక్తి, మెకానికల్ ఎనర్జీ అంటాం. అంటే గతిశక్తి మరియు స్థితిశక్తుల మొత్తాన్నే యాంత్రిక శక్తి అంటాం. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చిందా? ఇక్కడ గురుత్వాకర్షణ బలం ఒక్కటే పనిచేస్తుంది. అలా కాకుండా ఇంకా వేరే ఏవైనా బలాలు పనిచేస్తున్నప్పుడు అప్పుడు కూడా యాంత్రిక శక్తి ఒకేలా ఉంటుందా? ఆలోచించండి. సరే, ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు వీడియో ప్రారంభంలో తీసుకున్న పిల్లి బొమ్మ ఎక్స్పెరిమెంట్ను తీసుకుందాం. పిల్లి నేలను తాకాక దాని శక్తి ఏమవుతుందో చూద్దాం. దీని స్థితిశక్తి మొత్తం 0 అయిపోయి గతిశక్తిగా మారింది. పిల్లి నేలను తాకినాక అది ఆగిపోయింది, అంటే దాని వేగం లేదు. మరి గతిశక్తి 0. గతిశక్తి అంతా ఎక్కడికి పోయింది? మాయమైపోయిందా? నాశనమయ్యిందా? మనకు తెలుసు, శక్తిని నాశనం చేయలేము. మరి గతిశక్తి ఏమైనట్టు? మీకు తెలుసా? పిల్లి నేలను తాకిన చోట నేల కొంచెం వేడెక్కుతుంది. అంటే ఈ గతిశక్తి ఉష్ణశక్తిగా మారిందన్నమాట. శక్తి ఎప్పుడూ నాశనమవ్వదు, రూపం మారుతుందంతే. ఉష్ణశక్తి కూడా శక్తి యొక్క రూపమే. ఇక్కడ గతిశక్తి నాశనం కాలేదు, కేవలం తన రూపాన్ని మార్చుకొని ఉష్ణశక్తిగా మారింది. పిల్లి నేలను తాకినాక దాని యాంత్రిక శక్తి నాశనం కాకుండా ఉష్ణశక్తిగా మారిపోయింది. ఇక్కడ గురుత్వ స్థితి శక్తి ఎలా వచ్చింది? పిల్లి పైన నుండి కిందకు దూకింది కాబట్టి. మరి పిల్లి దూకడానికన్నా ముందు దానికి గతిశక్తి లేదు, స్థితిశక్తి లేదు. అది భూమి మీద నిశ్చల స్థితిలో ఉంది. అయితే మరి గురుత్వ స్థితి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లి దూకడానికన్నా ముందు దాని శరీరంలోని కండరాలు కదిలి పని జరగాలి. కండరాలు కదలాలంటే వాటికి కొంచెం శక్తి కావాలి. మనకు తెలుసు కదా, జీవరాశులన్నిటికీ శక్తి ఉంటుంది. దాని ద్వారానే మనమందరం పనులు చేసుకుంటాం. దాని కండరాలలో ఉన్న రసాయనిక శక్తి వల్ల అది కిందకి దూకగలిగింది. దూకిన తర్వాత గురుత్వ స్థితి శక్తిని పొందింది. అంటే పిల్లి దూకిన తర్వాత దాని రసాయన శక్తి గురుత్వ స్థితి శక్తిగా మారింది. మరి పిల్లికి ఆ రసాయన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లి ఆహారం తిన్నది కదా, ఆ పదార్థాల నుండి దానికి శక్తి వచ్చింది. ఉదాహరణకి పిల్లి యాపిల్ పండు తినిందనుకుందాం. అంటే ఈ యాపిల్లోని రసాయనిక శక్తి నుండి పిల్లికి శక్తి వచ్చిందన్నమాట. సరే, ఇప్పుడు ఈ యాపిల్కి రసాయనిక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? యాపిల్ చెట్టు నుండి వచ్చింది. చెట్టుకి రసాయన శక్తి ఉంది, దానివల్ల అది యాపిల్ పండుకు వచ్చింది. మరి ఈ చెట్టుకి రసాయన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యరశ్మి నుండి వచ్చింది. సూర్యుడి నుంచి వచ్చే శక్తిని ఉపయోగించుకొని చెట్టు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా రసాయన శక్తిని పొందింది. ఇక్కడ చెట్టు సూర్యుడి నుంచి వచ్చే కాంతి శక్తిని ఉపయోగించుకొని దాన్ని రసాయన శక్తిగా మార్చుకుంది. మరి ఇప్పుడు మీరు అడగచ్చు, కాంతి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కాంతి సూర్యుడి నుంచి వస్తుంది. అయితే సూర్యుడికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు ఈ శక్తిని సృష్టించాడా? లేదు. మనకు తెలుసు కదా, ఈ శక్తి అణువుల నుంచి వచ్చింది. సూర్యుడు కూడా అణువుల ద్వారా నిర్మితమై ఉన్నాడు. ఈ శక్తి ముందు అణువులలో ఉంది. అణువుల ద్వారా సూర్యునికి శక్తి వచ్చింది, దాని ద్వారా కాంతి శక్తి వస్తుంది. మరి ఇప్పుడు మీరు అడగచ్చు, అణువులకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలంటే భౌతిక శాస్త్రంలో మనం ముందు తెలుసుకున్న విషయాలన్నీ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మనకివి అవసరం లేదు. సూర్యుడి నుంచి వచ్చే శక్తి రూపాలు మారుతూ మారుతూ పిల్లి దూకడానికి ఉపయోగపడింది. ఇక్కడ శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతూ ఉంది. ఈ విశ్వంలో శక్తిని ఎవరూ సృష్టించలేరు, నాశనం చేయలేరు. కేవలం శక్తి ఒక రూపం నుంచి
ఇంకో రూపంలోకి మారుతూ ఉంటుంది. ఇదే శక్తి నిత్యత్వ నియమం. ఎత్తు పెరిగితే స్థితిశక్తి ఉంటుంది, వేగం పెరిగితే గతిశక్తి ఉంటుంది. స్థితిశక్తి మరియు గతిశక్తి మొత్తాన్ని యాంత్రిక శక్తి అంటారు. ఇది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది.